నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను విజయ్ తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది మూడు ప్రధాన పార్టీలు వందలాది మంది ఇండిపెండెంట్లు తలపడ్డ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది ఆదివారం సాయంత్రానికి తెలంగాణను పరిపాలించే పార్టీ ఏమిటి అనేది దాదాపుగా తెలిసిపోతుంది మరోవైపు ఉత్తరాదిన జరిగిన ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఆదివారమే వెలువడుతున్నాయి దీంతో ఏ పార్టీకి ఆధిక్యత దక్కుతుంది అన్నది స్పష్టమైపోతుంది ఇటువంటి విశేషాల సమాహారం ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం రాజస్థాన్లో బీజేపీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి మధ్యప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి 5 రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వీటిలో పైచేయి సాధించిన పార్టీకే 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుందని రెండు పార్టీలు నమ్ముతున్నాయి అయితే ఎగ్జిట్ పోల్ లెక్కలను ఎగ్జాక్ట్ లెక్కలుగా పరిగణలోకి తీసుకోలేం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి ఇందులో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది 2024 లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ రెండు పార్టీలకు కీలకం ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎవరిది పై చేయో చెప్పేశాయి రాజస్థాన్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోబోతోందని ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి ఛత్తీస్గఢ్లో మాత్రం మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయి మధ్యప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉండబోతున్నట్లుగా అంచనాలు ఉన్నాయి రాజస్థాన్లో అశోక్ గెహ్లత్ నేతృత్వంలోని కాంగ్రెస్ కు షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి రాజస్థాన్లో 200 స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి అధికారం చేపట్టాలంటే 100 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది ఏడాది రాష్ట్రాల్లో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉంది కానీ తాము మళ్లీ అధికారం నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ చెప్తూ వచ్చింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం మరోసారి సాంప్రదాయమే రిపీట్ కానుందని అంచనా వేస్తున్నాయి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి మెజార్టీని కట్టబెట్టాయి అయితే కాంగ్రెస్ అధికారానికి దూరమైన బీజేపీకి గట్టి పోటీ ఇవ్వనుందని కొన్ని సర్వేలు వెల్లడించాయి టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 108 నుంచి 128 స్థానాలను గెలుచుకుంటుందని పోల్స్ చెప్తున్నాయి కాంగ్రెస్ 56 నుంచి 72 స్థానాలతో ప్రతిపక్షానికే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఇతరులు 13 నుంచి 21 స్థానాలు గెలవవచ్చని అంచనా వేసింది पूरा कॉन्फिडेंट हूं कि हर चुनाव अलग होता है हर राज्य अलग होता है यहाँ के लोगों का जो मिजाज है वो रिवाज बदलने का रहेगा इस बार पब्लिक चाहती है कि जो डिलीवर करते हैं जो अपने बात पे कमिटेड रहते हैं जिनके एक विजन है जिनकी रीति नीति लोगों को एक्सेप्टेबल है उन दलों को उन पार्टियों को मौका मिलता है इसलिए कांग्रेस पार्टी को दोबारा मौका मिलेगा मुझे पूरा विश्वास है पब्लिक से ज्यादा समझदार और संजीदा कोई नहीं है ना नेता ना पत्रकार तो पब्लिक पे छोड़ देना चाहिए पब्लिक मुझे लगता है कि पिछले 5 साल के कार्यकाल को देखेगी और भाजपा और कांग्रेस की वर्किंग को नेताओं के आचरण को और उस पर अपना आकलन करके मतदान करेगी इसलिए मुझे पूरा विश्वास है कि इस बार की सारी स्टेट्स में कांग्रेस जीत रही है मैं आंकड़ों में कभी जाता नहीं हूं लेकिन ये है कि मैंडेट और लोगों का आशीर्वाद और जो आंकड़ा हमें सरकार बनाने के लिए चाहिए वो हमें मिलेगा भाजपा में जो तनाव खिंचाव बिखराव है वो भी जग जाहिर है ना तो लोग उसको भी देख रहे हैं और हमारे यहाँ हम काम पर बात करते हैं व्यक्ति की बात नहीं करते हैं क्योंकि कोई भी एक व्यक्ति ना तो चुनाव लड़वा सकता है ना जितवा सकता है ना हरवा सकता है మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో మళ్లీ హస్తానికి ఓటర్లు పట్టం కట్టనున్నారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి 90 స్థానాలు ఉన్న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మళ్లీ అధికారం రావచ్చని అంచనా వేశాయి అదే సమయంలో గత ఎన్నికల్లో 15 స్థానాలకే పరిమితమైన బీజేపీకి ఈసారి సీట్లు భారీగానే పెరగనున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఇక్కడ అధికారం చేపట్టాలంటే 45 స్థానాల్లో గెలుపొందాలి
ఏపీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ 41 నుంచి 53 స్థానాలు గెలుస్తుందని తేలింది. బీజేపీకి 36 నుంచి 48 స్థానాలు రావచ్చని, ఇతరులు 4 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. జన్ కీ బాత్ అంచనా ప్రకారం ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ 42 నుంచి 53 స్థానాలు గెలుస్తుందని ప్రకటించింది. బీజేపీ 34 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశముంది. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాలు గెలవచ్చని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. మధ్యప్రదేశ్లో గత ఎన్నికల్లో 114 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీకి 109 స్థానాలు వచ్చాయి. కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ అధికారం కోల్పోగా బీజేపీ అధికారం చేపట్టింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలుపొందాలి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం ఏ ఒక్క పార్టీకి పట్టం కట్టలేదు. కొన్ని సంస్థలు కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయంటే, మరికొన్ని బీజేపీకి అధిక సీట్లు వస్తాయని అంచనా వేశాయి. దీంతో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ఫలితాల రోజే అసలు విషయం తేలుతుంది. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మధ్యప్రదేశ్లో బీజేపీకి 95 నుంచి 115 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్ 105 నుంచి 120 స్థానాలు, ఇతరులు 15 స్థానాలు గెలవవచ్చని తెలిపింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్లోని 230 స్థానాలకు గాను కమల్ దళం 118 నుంచి 130 సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 97 నుంచి 107 సీట్లు రావచ్చని తెలిపింది. పీపుల్స్ పల్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చునని అంచనా వేసింది. కాంగ్రెస్ 117 నుంచి 139 స్థానాలు, బీజేపీకి 97 నుంచి 113 స్థానాలు గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మిజోరంలో త్రిముఖ పోర్ నెలకొంది. మిజో నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ మధ్యే ప్రధాన పోటీ. బీజేపీ సైతం పోటీలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంఎన్ఎఫ్ కు, జెడ్పీఎం కు మధ్య గట్టి పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రభావం నామమాత్రమే. కాంగ్రెస్ కొన్ని సీట్లలో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి 1, 2 కూడా కష్టమేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 40 అసెంబ్లీ సీట్లున్న మిజోరాంలో ఎంఎన్ఎఫ్ 16 నుంచి 20 స్థానాలను సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే తెలపగా, జన్ కీ బాత్ సర్వే మాత్రం ఎంఎన్ఎఫ్ కు 10 నుంచి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది. ఇప్పటి వరకు వచ్చిన 3 సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజార్టీ దక్కలేదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 3న ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.